తిరుమల కొండ శ్రీనివాసుని నిలయంగా భావించే పవిత్ర పుణ్యక్షేత్రం. అలాంటి కొండపై ఎంతో నిష్టగా స్వామివారిని ఆరాధించాల్సింది పోయి ఈ మధ్య కాలంలో తిరుమల కొండపై భక్తిని తలకిందుల చేసే ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న కొండపై మద్యం షాపు అంశం, తర్వాత బిర్యానీ, సిగరెట్లు వంటివి కొండపై దర్శనం ఇచ్చాయి. అయితే ఇప్పుడు అంతకంటే ఘోరమైన అపచారమే జరిగింది. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ఏకంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి మహాద్వారం వరకు చెప్పులతో వచ్చారు. ప్రతి దగ్గర ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉండే క్యూ కాంప్లెక్స్ లో భక్తులు చెప్పులతో తిరగడం అనేది ఇప్పుడు ఊహకు అందని అపచారంగా చూస్తున్నారు భక్తులు. తిరుమల కొండపై విజిలెన్స్ సెక్యూరిటీ వైఫల్యం మరోసారి బయటపడింది. తనిఖీలు చేయకుండానే భక్తులను క్యూ లైన్లలోకి వదిలేస్తున్నారు అనేది ఈ ఘటనతో స్పష్టమైంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చిన కొందరు భక్తులు చెప్పులతో మహాద్వారం వరకు వచ్చారు. ఈ విషయాన్ని మహాద్వారం దగ్గర ఉన్న సెక్యూరిటీ సిబ్బంది గమనించి ఆ భక్తులకు సూచించటంతో వాళ్ళు చెప్పులను మహాద్వారం దగ్గర బయటకు విడిచారు. క్యూ లైన్లలోకి భక్తులను తనిఖీ చేసిన తర్వాత మాత్రమే వదులుతారు. అలాంటిది క్యూ కాంప్లెక్స్ దగ్గర విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు అనేది ప్రశ్నగా ఉంది. వాస్తవంగా తిరుమల శ్రీవారి దర్శనం నేపథ్యంలో 3 ప్రాంతాల్లో టీటీడీ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తూ ఉంటారు. కానీ ఆ 3 స్థానాల్లో కూడా టీటీడీ అధికారులు చెప్పుల విషయాన్ని గుర్తించలేదు. తిరుమల ముఖద్వారం దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రమే అధికారులు గుర్తించారు. శ్రీవాణి టికెట్ కొనుగోలు చేసిన భక్తులు దర్శనంలో భాగంగా చెప్పులు ధరించి మరీ స్వామి దర్శనానికి రావడం అనేది కూడా ఊహకు అందని ఘోరంగా చెబుతున్నారు భక్తులు. తెల్ల చెప్పులు స్పష్టంగా కనిపిస్తున్నా గుర్తించలేకపోయిన విజిలెన్స్ సిబ్బంది కళ్ళు మూసుకుని ఉన్నారా అనేది ఇప్పుడు విమర్శలకు తావిస్తుంది. మహాద్వారం వరకు అలా ఎలా వచ్చారు? వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి అన్ని తనిఖీలు ఎలా దాటి వచ్చారని ప్రశ్నిస్తూ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఇతర వ్యాపకాలపై ఉన్న శ్రద్ధ భద్రతపై లేదా అని ప్రశ్నిస్తున్నారు భక్తులు. ఒకవేళ ఉత్తరాది నుంచి వచ్చిన భక్తులకు చెప్పులు వేసుకురావడంపై నిబంధనలు తెలియకపోవచ్చు, కానీ ఆ సమాచారం తెలియజేయాల్సిన బాధ్యత టీటీడీ సిబ్బందిదే కదా. ఏది ఏమైనా తిరుమల కొండపై ఇటీవల కాలంలో ఎన్నడూ చూడని వినని ఘోరాలు మాత్రం వెలుగులోకి రావడం అనేది శ్రీవారి కొండ పవిత్రతకు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నట్లే అంటున్నారు భక్తులు. ఈ ఘటనతో టీటీడీ భద్రతా వ్యవస్థపై మరోసారి ప్రశ్నలు మొదలయ్యాయి. నిషేధిత వస్తువులు, మొబైల్స్ తో పాటు చెప్పులు కూడా ఆలయంలోకి రాకూడదన్న నియమం ఉన్నప్పటికీ ఇలా చెప్పులతో మహాద్వారం వచ్చే వరకు గుర్తించలేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అధికారుల నిర్లక్ష్యంపై టీటీడీ పాలకా మండలి సీరియస్ అయినట్లు తెలుస్తుంది. దీనిపై ఇప్పటికే విచారణ ప్రారంభమైంది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పుడు టీటీడీ అధికారులదే.